140 మధ్యలో భద్రాచలంకు బస్సు వెళ్ళడం జరిగింది. అండ్ 2 o'clock కి ఎగ్జాక్ట్లీ నర్సీపట్నం బస్సు వెళ్ళడం జరిగింది. సో నర్సీపట్నం బస్సు వైపు వెళ్ళి ఉంటారని చెప్పేసి మనం అటు సైడ్ రాజవొమ్మంగి ఏరియా, ఆ ఏరియాలో కూడా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. సో ఇటు సైడ్ గోకవరం బస్సెస్ కూడా ఇంటర్సెప్షన్ టీమ్స్ పంపించాం. అక్కడున్న డ్రైవర్స్ ని, కండక్టర్స్ ని, వాళ్ళతో కూడా మాట్లాడాం. అండ్ మన నర్సీపట్నం బస్ కోసం మనం ట్రై చేస్తున్నప్పుడు మనకి ఘాట్ లో ఉండడం వల్ల, చింతూరు ఘాట్ లో ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. బట్ యాజ్ అండ్ వెన్ వాళ్ళు ఘాట్ దిగగానే మనం అక్కడ ఉన్న డ్రైవర్ తో మాట్లాడడం జరిగింది. సో ఎందుకంటే మనం ఎటువంటి లేట్ చేయకుండా వెంటనే డ్రైవర్ తో మాట్లాడి అక్కడే బస్సు ఆపించేసి బస్సులో అసలు ఎవరెవరు ఉన్నారు, ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే ఒక లేడీ ఉన్నారని చెప్పాను. సో ఈమె యాక్చువల్లీ 1:31కి బస్ స్టేషన్ లో ఎంటర్ అయిన ఈమె రంపచోడవరం నుంచి భద్రాచలంకి టికెట్ తీసుకున్నారు. సో ఇది 1:36 ఉంది ఇందులో. సో టికెట్ తీసుకున్న తర్వాత 1:40కి బస్ మూవ్ అయి ఉండొచ్చు. సో రంపచోడవరం నుంచి భద్రాచలంకి ఈమె టికెట్ తీసుకుంది. సో టికెట్ తీసుకుని ఆ బాబుతో పాటు వెళ్ళిపోయి ఆ బాబు తినకే పుట్టాడన్న విషయం కూడా అక్కడ చెప్పిందంట. బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఇటువంటి కేసెస్ లో యూజువల్ ఏమవుతుందంటే ఒకసారి మనం ఇమీడియట్ ఫస్ట్ 1 or 2 or 3 hours లో కానీ మనం కేసుని కానీ సాల్వ్ చేయలేకపోతే సో స్టేట్ దాటిపోవడం, అక్కడి నుంచి చేతులు మారిపోవడం చాలా ఈజీగా జరుగుతుంది. ఆ తర్వాత మనకి మనిషి ఎవరు తీసుకెళ్లారని ఆనవాళ్ళు తెలుస్తుందంటే తప్ప మనకు అల్టిమేట్ గా బేబీని తెచ్చుకోవడం కుదరదు. అండ్ ఇక్కడ మనకి రెండో ఛాలెంజ్ కూడా ఏముందంటే అండి, బేబీకి 5 days మాత్రమే ఉంది. సో ఇట్స్ సీరియస్ సమ్మర్ అవుట్ సైడ్, ఒకటి బయట సమ్మర్, బేబీకి 5 days మాత్రం. అండ్ అండర్ వెయిట్ బేబీ, ఆల్రెడీ బేబీ అండర్ వెయిట్. సో సొంత తల్లి అయితే బేబీని ఎలా కేర్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తలు చూసుకోవాలనే విషయం అర్థమవుతుంది. సో బయట ఎత్తుకుని వెళ్ళిపోయిన ఆవిడకి అంత స్పృహ గాని ప్రజ్ఞ గాని ఉండదు కాబట్టి ఆ భయం కూడా మాకు ఉంది. అంటే ఇమీడియట్ గా మనం బేబీని రెస్క్యూ చేయాలి అంటే బేబీని వాళ్ళ పేరెంట్స్ వరకు అందించడం ఎంత ముఖ్యమో బేబీని అంతే హెల్దీగా, సేఫ్టీగా కూడా, సేఫ్ గా కూడా మనం తీసుకురావడం అంతే ముఖ్యం అనేది మన తలకు మెయిన్ కన్సర్న్. సో మనం అక్కడున్న వాళ్ళతో కూడా మాట్లాడి మనం బస్సును అక్కడ ఆపించేసామండి. అక్కడ మనకు దగ్గరలో ఉన్న చింతూరు స్టేషన్ నుంచి మన పోలీసులు పంపించడం జరిగింది. చింతూరు స్టేషన్ నుంచి మనం 3:50కి డ్రైవర్ తో మాట్లాడి బస్సు అక్కడ ఆపించేసి చింతూరు స్టేషన్ నుంచి పోలీసులు పంపించి, సో ఆల్రెడీ మనకి అక్కడ ఉందని తెలిసిన తర్వాత ఈ చింతూరు స్టేషన్ పోలీసు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 3:59కి మనకి అప్పుడు ఇంకా చింతూరు ఎంటర్ అవ్వలేదు బస్సు. సో అక్కడ బేబీని అండ్ బేబీని మనం బేబీని సేఫ్ గా తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్ గా మనం బేబీని ఇక్కడ వరకు తీసుకురాకుండా, ఈ బేబీ బాయ్ ఎవరైతే ఇక్కడ వరకు తీసుకురాకుండా అక్కడ చింతూరు హాస్పిటల్ పంపించి అక్కడ బేసిక్ మెడికేషన్ ఒక 1-2 hours మెడికేషన్ ఇప్పించడం జరిగిందండి. సో ఎందుకంటే అప్పటికే 1:30 అంటే అది 4 o'clock అంటే అప్పటికి ఒక 2.5 hours 3 hours అయ్యింది బేబీ వెళ్ళి. సో ఎటువంటి న్యూట్రిషన్ లేదు బేబీ కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి ఇచ్చాం. సో మనం చింతూరు హాస్పిటల్లో ఫస్ట్ బేసిక్ మెడికేషన్ ఇప్పించి ఆ తర్వాత తీసుకొచ్చాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనకి పోలీస్ వారి సైడ్ నుంచి మన రేంజ్ డిఐజీ సార్, విశాఖపట్నం రేంజ్ డిఐజీ సార్ గోపీనాథ్ సార్ అయితే అని, ఎస్పీ సార్ అండ్ అడిషనల్ ఎస్పీ సార్, వీళ్ళ గైడెన్స్ చాలా వరకు అందింది. అంటే ఏ దారులు అంటే ఎక్కడెక్కడ మనం ఎగ్జాక్ట్లీ చెకింగ్ పెట్టుకోవాలి, ఆర్ ఏ టెక్నాలజీస్ యూస్ చేసి మనం వీళ్ళు ఫాస్ట్ గా పట్టుకోవాలనే విషయంలో. అండ్ మనతో పాటు ఇక్కడ పనిచేసిన వల్ల మన సిఐ రంపచోడవరం, ఓకే, మన అడిషనల్ ఎస్ఐ రంపచోడవరం భూషణ్ గారు, అండ్ మనకి ఆల్రెడీ చెప్పాను 2 PSL, ఓకే, ఒకరు గిరిధర్ అండ్ ఇంకా ఈమె సుజాత నేను. సో వీళ్ళు అండ్ వీళ్ళతో ఎఫర్ట్స్ చాలా అభినందనీయం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీడియా వాళ్ళు కూడా మేము చెప్పిన వెంటనే త్వరితగతిన సో ఈ న్యూస్ ని మీడియాలోకి తీసుకురావడం, సో దానివల్ల కూడా ఏంటంటే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీడియాలో ఇంత ఫాస్ట్ ఈ న్యూస్ వచ్చిందంటే ఇక్కడ కాకపోయినా వేరే ఏరియాలో అయినా సరే మేము ఖచ్చితంగా పట్టుకోవాలని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వీళ్ళతో పాటు మనకి బస్ డ్రైవర్ అండ్ కండక్టర్, బస్ డ్రైవర్ వచ్చి ఆయన కర్రి బుజ్జిరాజు అని చెప్పేసి కోనసీమ డిస్ట్రిక్ట్ చెందిన, అండ్ బస్ కండక్టర్ గంటి దుర్గారావు అంబాజీపేటకి చెందిన ఆయన అండి. ద బస్ సర్వీస్ నెంబర్ ఈస్ 23910 రాజోల్ టు భద్రాచలం. ఓకే, సో మా పాత్రతో పాటు ఓకే వీళ్ళు ఇమీడియట్ గా పట్టుకోవడం, ఓకే, పట్టుకొని అక్కడే వాళ్ళు ఉంచడం, బస్సు ఆపడం, మనకు సహకరించడం కూడా ఒక ఇంత మనకి చాలా హెల్ప్ అయింది. సో అదర్వైజ్ వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయి ఉన్నా కూడా మేబీ మనం వేరే పోలీస్ స్టేషన్ దగ్గర ఖచ్చితంగా పట్టుకునే వాళ్ళం. కానీ అది ఏమవుతుంది అనేది ఖచ్చితంగా తెలియదు. ఇక్కడ సర్టన్ గా అయితే మాత్రం ఖచ్చితంగా మనం ముందే పట్టుకోగలిగాం. మా తర్వాత బేబీ హెల్త్ ఎలా ఉంటుందన్న విషయం కూడా మనకు తెలియదు కాబట్టి వీళ్ళతో ఒక రోల్ ఒకటి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక నేను చెప్పాను కదండి, ఆమె మునీసా, ఓకే, మనకి ఇక్కడ బయట మన రంపచోడవరం ఏరియా హాస్పిటల్ బయట ఎవరైతే షేక్ హబీబ్ మునీసా ఈమె ఉన్నారో, ఈమె ఇద్దరు తోలక లీడ్స్ వల్ల అండ్ CCTV తోలక ఫుటేజెస్ తో మనం చాలా ఫాస్ట్ గా
పట్టుకున్నాం. అండ్ ఇందులో ప్రాసెస్లో ఏంటంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పట్టుకోవాలి మనం.